ఉండగా సహాయాన్ని దయచేయండి. బిడ్డలకు కావాల్సిన మంచి జ్ఞానాన్ని, శక్తిని మీరే దయచేయమని ప్రభు అర్థం చేసుకోవడానికి నీ కృప చూపించమని మహిమ ఘనతాన్ని చెల్లిస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, మనం ఒక్కసారి లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాము? హోంవర్క్ రాయని వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి. ఎవరెవరు హోంవర్క్ రాయలే లాస్ట్ వీక్ ఇచ్చింది పంపించారా నాకు? లాస్ట్ వీక్ హోంవర్క్ స్వాతి హోంవర్క్ రాసావమ్మా లాస్ట్ వీక్? లాస్ట్ వెనస్డే మాథ్యూ చాప్టర్ 2 వర్స్ 1 and 2 నేర్చుకున్నాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం రెండవ అధ్యాయం మొదటి 2 వచనాలను నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాము? ఎవరికన్నా గుర్తుందా? హోంవర్క్ ఎవరు రాశారు, ఎవరు రాయలేదు? యూ షుడ్ స్పీక్. నేనే ఒక్కొక్కరిని అడగనా? రిషిత, రాకేష్, మీరు హోంవర్క్ క్లాస్ వర్క్ పంపించారా? రాయలేదా? నేను ఒక్కొక్కరిని అడుగుతున్నాను, ఆగండి. రిషిత, రాకేష్ త్వరగా చెప్పాలి. ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? అయిపోయిందా 4 రోజులు పంపించేటప్పటికి? అజయ్, హర్షిత చేయలేదంటీ. వెరీ గుడ్. ఇక్కడ ఎవరు? సాత్విక్ చేయలేదు. సుందర్ ఓకే. సాహస్, నీ సంగతి ఏంటి? ఆంటీ పంపలేదండి. నేను కూడా రాసావా, రాయలేదా? రాస్తే ఇప్పుడు వెంటనే పంపించిన. ఓకే ఆంటీ. స్వాస్య, వాట్ అబౌట్ యూ? రాసావా అమ్మా? నాకు పంపించేసావా? మత్తయి సువార్త 21వ అధ్యాయమే కదా ఆంటీ? 2వ అధ్యాయం మొదటి వచనం. అది 21వ వచనం అయిపోయింది. 1వ అధ్యాయం 21వ వచనం ముందు వీక్. లాస్ట్ వీక్ 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఓన్లీ ప్రిన్సీ రాసి చూపించింది నాకు. ప్రిన్సీ కాకుండా ఎవరు రాయలేదు. నేను ఇంక ఓన్లీ 2 ఛాన్సెస్ ఇస్తాను. ఆల్రెడీ 1 ఛాన్స్ అయిపోయింది. ఇంకొక 2 ఛాన్సెస్ మాత్రమే ఇస్తాను. 2 ఛాన్సెస్లో మీరు కనుక నాకు క్లాస్ వర్క్స్, హోంవర్క్స్ రావట్లేదు అని అంటే మాత్రం నేను మిమ్మల్ని అడ్మిట్ చేయను క్లాస్లోకి. ఎట్టి పరిస్థితుల్లోనూ క్లాసెస్లోకి అడ్మిట్ చేయను. మీరు జాయిన్ అయినా నేను డిలీట్ చేసేస్తాను. అర్థమవుతుందా అందరికీ? అన్నం తినడం మానేస్తారా? మీరు ఆడుకోవడం మానేస్తారా? మొబైల్ చూడడం మానేస్తారా? మానేస్తారా? ఏ రోజులు ఏ పని ఆపరు ఎక్సెప్ట్ దేవుని మాటలు వినడం, దేవుని మాటలు రాయడం. వాటికి మాత్రం మనం ఒక 10-15 మినిట్స్ టైం ఇవ్వడానికి ఏవో సాకులు చెప్తాం. నేను ఆల్రెడీ చెప్పాను, మనం గాడ్ ప్లేస్ ఇస్తేనే గాడ్ మనకి ప్లేస్ ఇస్తాడు. ఎందుకు ఒకరు వెనక్కి వెళ్తున్నారు? ఎందుకు రెగ్యులర్ చేసే వాళ్ళు కూడా వెనక్కి వెళ్తున్నారు? ఎందుకు? ఏమైంది? సాహస్కి స్వాస్య వెంటనే పంపిస్తుంది క్లాస్ అవగానే. స్వాస్య పంపించలే. అజయ్, హర్షిత క్లాస్ అయిన 10 మినిట్స్కి హోంవర్క్ వస్తుంది నాకు. అంటే నేను అయిపోయిన తర్వాత పంపిస్తానండి. రిషిత, రాకేష్ ఏమైంది? రాసి మళ్ళీ నేను గ్రూప్లో పెట్టే వరకు మెసేజ్లు పెడతారు. ఏమైందమ్మా రిషిత, రాకేష్? మీకు కూడా ఎక్కువైపోయిందా? ఎక్కువైందంటే మానేద్దాం. ఇప్పుడు ఇంత బాగాలేకపోయినా హాస్పిటల్కి వెళ్ళడం మానేసి ఇక్కడ కూర్చుని చెప్పాల్సింది ఏం లేదు. రెగ్యులర్గా జాయిన్ అవ్వట్లేదు.
టైంకి జాయిన్ అవ్వట్లేదు, క్లాసెస్ వింటున్నారో లేదో తెలీదు, నోట్స్‌లు రాసి పంపించమంటే పంపించట్లేదు. మీకంత కష్టమైతే చెప్పండి. ఏరా రాకేష్, నీ ఫేస్ కనిపించట్లే నాకు. ఏమి? జేసన్ గడు కూడా రాయలేదు. ఓన్లీ ప్రిన్సికి నేర్పిస్తాను నేను. అంగో సుందరు క్లాస్‌కి రాకపోతే అడిగి చెప్పించుకుంటాడు. వాడికి చెప్తాను. సాత్వికకి చెప్తాను. మానేయండి, మీరందరూ మానేయండి. చదవండి, బైబిల్స్ ఓపెన్ చేసి మత్తయి సువార్త 2వ అధ్యాయం 1, 2 వచనాలు అందరు చదివి నాకు మొత్తం అప్పచెప్పాలి. నేను వెయిట్ చేస్తా. ఓపెన్ చేయండి. సంకల్పిత, నువ్వు కూడా నేర్చుకోవాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1, 2 వచనాలు. సుందర్ నేర్చేసుకోవాలి నాన్న. నేను క్వశ్చన్స్ అడుగుతాను త్వరగా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1, 2 వచనాలు. మీకు 3 minutes టైం అంతే. ఓన్లీ 3 నిమిషాలు టైం ఇస్తున్నాను. నాకు 3 నిమిషాలు మీకు నాకు ఆ 2 వచనాలు చెప్పాలి. 10 times రిపీట్ చేయను నేను. ఓన్లీ 3 minutes. 7:15కి అడుగుతాను. మిగిలిన వాళ్ళు అయిపోగానే వీడియోస్ ఆన్ చేసి నాకు చెప్పండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1, 2 వచనాలు. ప్రతి ఒక్కరు చదవాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1, 2 వచనాలు. ఏమైంది సంకల్పిత, వచ్చిందా? సాత్విక చదివించుకున్నావా అమ్మతో? ఇంకా చెప్పలేకుంది అక్క. ఓకే, స్లోగా జస్ట్ కొంచెం చెప్పండి. తనకి ఎంత చెప్పగలుగుతుందో అంతవరకు నేర్పించండి. సరే అక్క. ఆంటీ చెప్పొచ్చా ఆంటీ? చెప్పమ్మా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1, 2 వచనాలు. రాజైన హేరోదు దినములలో యోధా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతావు? సరిగ్గా చెప్పు.
చెప్పు ప్రిన్సి. After Jesus was born in Bethlehem of Judea, wise men from the east arrived and to the and asked the king, "Where is he who has been born, King of Jews? For we have seen his star at its rising and have come to worship." ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? త్వరగా అయ్యిందా లేదా? అయిపోయింది మీకు ఇచ్చిన టైము. అజయ్, హర్షిత. వచ్చిందా? ఏముంది అక్కడ? ఎవరి టైంలో, ఏ కాలం. ఫస్ట్ వర్డ్ ఏంటంటే కాలం. ఎవరి కాలంలో? రాజైన హేరోదు దినముల యందు. ఏం జరిగింది? ఎప్పుడు? హేరోదు దినములలో కూడా మళ్ళీ ఎప్పుడు అంటే యోదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. ఇక్కడ వరకు కూడా ఎవరి కాలంలో, ఏ టైంలో ఏం జరిగిందో చెప్తున్నాడు. మనం అదే కదా చూసాం. ఎవరి కాలంలో ఏం జరిగిందో చెప్పాలి అని అంటే ఎవరిని అక్కడ తీసుకున్నారు? మార్క్ కింద ఎవరిని తీసుకున్నారు? ఇద్దరిని తీసుకున్నారు. ఒకటి రాజైన హేరోదు దినముల యందు. రాజైన హేరోదు అనగానే మనకి ఎప్పటి వరకు బ్రతికాడని చెప్పాను? హేరోదు క్రీస్తు పుట్టిన తర్వాత 4 AD వరకు బ్రతికాడు. సో మనకి హిస్టారికల్ ఎవిడెన్స్, చారిత్రక ప్రూఫ్ కూడా మనకి చూపిస్తుంది అని చెప్పి అక్కడ ఇంకొక మెయిన్ రాజు కనిపిస్తున్నాడు. యూదులకు రాజు ఎవరు? హేరోదు. ఇంకొక రాజు కనిపిస్తున్నాడు. ఆ రాజే ఎవరు అనంటే యోదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా మంచి అర్థం దాగి ఉంది ఈ ఒక్క లైన్ లోనే. రాజైన హేరోదు దినముల యందు, వినండి, రాజైన హేరోదు దినముల యందు ఎక్కడ? యోదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. యేసు పుట్టిన తర్వాత. ఎక్కడ పుట్టిన తర్వాత? పరలోకంలో కాదు, భూమి మీద యోదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన తరువాత. యేసుక్రీస్తు పుట్టడానికి మనం హేరోదు టైంని చూసుకుంటున్నాం, అవునా? మన వాళ్ళకి యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడో చెప్పాలి అంటే రాజైన హేరోదు దినముల యందు అంటే 4 BCకి ముందు అని అర్థం. ఎందుకంటే 4 BCకి 4వ సంవత్సరం, BC 4వ సంవత్సరానికి హేరోదు చనిపోయాడు. యేసు పుట్టిన 4 సంవత్సరాలకి హేరోదు చనిపోయాడు. కాబట్టి యేసు ఎప్పుడు పుట్టాడో చెప్పడానికి, ఎవరి కాలంలో పుట్టాడో హిస్టరీగా, చారిత్రకంగా మనకి తెలియడానికి రాజైన హేరోదు కనిపిస్తున్నాడు. కానీ అసలు కాలాన్ని ఎవరిని బట్టి లెక్కిస్తున్నాం మనం? ఇప్పుడు మనం కాలాన్ని ఎవరిని బట్టి లెక్కిస్తున్నాం? కాలాన్ని లెక్కించుటకు ఎవరు? యుగ పురుషుడు, శక పురుషుడు అని పాట పాడతారు కదా. కాలాన్ని లెక్కించుటకు అని పాడతామా? పాడమా? అంటే ఏంటి? మనం పాట పాడేస్తున్నాం, కానీ దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఇక్కడ మొదటి వచనంలో యేసుక్రీస్తు పుట్టాడు, ఏ కాలంలో పుట్టాడో చెప్పడానికి రాజైన హేరోదును చూసుకుంటే, మనమందరం కాలాన్ని లెక్కించడానికి ఎవరిని చూస్తున్నాం అనంటే యేసుక్రీస్తుని చూస్తున్నాం. అది మనకి మొదటి వచనంలో కనిపిస్తుంది. ఓకేనా? ఇది క్లియరే కదా? సుందర్, అర్థమైందా? క్లియరే ఆంటీ, అర్థమైందంటే. వెరీ గుడ్. రాజైన హేరోదు దినముల యందు బెత్లెహేములో, యోదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. ఓకేనా? ఓకే ఆంటీ. ఇక్కడ వరకు చెప్పండి, ఎవరు చెప్తారు?
ఎవరికి ఆంటీ ఉన్నంత వరకు ఆ. హేరోదు దినముల యందు పుట్టిన పిమ్మట యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట వెరీ గుడ్. తూర్పు దేశపు జ్ఞానులు అది కూడా చెప్పేస్తున్నావా? ఓకే, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చారు. వెరీ గుడ్ నాన్న. చిన్నోడు వాడు సుందర్, చాలా చిన్నోడు. ఆషేర్ కన్నా హాఫ్ చిన్నోడు. ఆషేర్ 8 years అయితే వాడు 4 years. వాడు చెప్పేశాడు. మిగిలిన వాళ్ళు ఎందుకు? అజయ్ ఎవరెత్తారు? హర్షు ఎత్తిందా అజయ్ ఎత్తాడా చెయ్యి? మీరు వీడియోస్ ఆన్ చేయట్లేదు. రాకేష్ త్వరగా చెప్పాలి. ఆషేర్ నేర్చుకోవాలి. హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? యెరూషలేమునకు వచ్చి వెరీ గుడ్. చాలా అక్కడ వరకు ఆపు. నేను సెకండ్ వర్స్ కి వెళ్తాను. వెరీ గుడ్ రాకేష్. నాకు వచ్చిందండి. చెప్పు సాహస్. తర్వాత అజయ్ దగ్గరికి వెళ్తారు. రాజైన హేరోదు దినముల యందు చేతులు ఎలా ఫోల్డ్ చేసుకోవాలి? రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. చాలు ఆపు. వెరీ గుడ్. ఇది ఫస్ట్ వర్స్. ఇంకెవరు? అజయ్ చేతులు ఎత్తాడు. ఎస్ అజయ్. వందనాలు ఆంటీ. Verse 2. Now after Jesus was born, Bethlehem of Judea in the days of King Herod the king. ఆషేర్ వీడియో ఆన్ చేయి. Came to Jerusalem. Wise men from the east came to Jerusalem, saying. ఆగు. ఓన్లీ ఫస్ట్ వర్స్, సెకండ్ వర్స్ కి వెళ్ళకు. ఎస్ హర్షు. Matthew chapter 2 verse 1. Now after Jesus was born in Bethlehem of Judea in the time of King Herod, behold, wise men came from the east. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరున్నారు? స్వాస్య ఆంటీ చెప్పాలి. ట్రై చేయి, ఏం కాదు, చెప్పు. వందనాలు ఆంటీ. రాజైన హేరోదు దినముల యందు యోధా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. నువ్వు చూసి చదివేస్తున్నావా ఏంటి? లేదు కదా. ఓకే, వెరీ గుడ్. ఇంకెవరు? రిషిత చెప్పలేదు. ఫస్ట్ చెయ్యెత్తింది, ఇప్పుడు దాకా చెప్పలేదు. చెప్పమ్మా. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి. వెరీ గుడ్. ఇప్పుడు మనకు అర్థమైందా? ఎప్పుడన్నా వాక్యాన్ని చదివేటప్పుడు కరెక్ట్ గా సందర్భం ఏంటి, భావం ఏంటి, దేనికోసం చెప్తున్నారు, ఎవరున్నారు అందులో, ఎవరి కోసం చెప్పబడింది, ఏమి ప్లేసెస్ ఉన్నాయి, ఇవన్నీ ఐడెంటిఫై చేయాలి. అక్కడ మనకి 2 వ్యక్తుల పేర్లు కనిపిస్తున్నారు. వాళ్ళు ఎవరు? 2 పేర్లు, 2 ముగ్గురు కనిపిస్తారు. తూర్పు దేశపు జ్ఞానులు, యేసు క్రీస్తు పుట్టిన పిమ్మట, ఇంకా వెరీ గుడ్ రాజైన హేరోదు. ముగ్గురు కనిపిస్తున్నారు మనకి. ప్లేసెస్ ఏం కనిపించినాయి? మొదటి వచనంలో మీకు కనిపించిన ప్లేసెస్ అంటే కనిపించింది, తూర్పు దేశం కనిపించింది, ఇంకొకటి వెరీ గుడ్ పేర్లు కనిపిస్తుంది, 3
ప్లేసెస్ 3 స్థలాలు కూడా కనిపిస్తున్నాయి. ఆషేర్కి ఏం అర్థమైందో ఆషేర్ చెప్పాలి ఇప్పుడు. ఆషేర్ ఏమర్థమైంది నీకు? ఎవరెవరు కనిపించారు నీకు మొదటి వచనంలో? ఎవరు? ముగ్గురు పేర్లు చెప్పారు ఇప్పుడు దాకా పిల్లలు. ఎవరెవరు కనిపించారు? నెక్స్ట్ సుందర్ని అడుగుతాను, రెడీగా ఉండాలి సుందర్, వివేక్ సుందర్. చెప్పాలి ఆషేర్. నెక్స్ట్ సంకల్పిత. ఎవరెవరు కనిపించారు మొదటి వచనంలో? ముగ్గురు వ్యక్తులు కనిపించారు. ముగ్గురేనా ఇంకెక్కువ మంది ఉన్నారా? ఎంతమంది కనిపించారు? ఎవరాత్రి? ముగ్గురు ఎవరెవరు? సంకల్పిత చెప్పు. ఎవరా ముగ్గురు చెప్పు. తూర్పు దేశపు జ్ఞానులు. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు? కాలాన్ని ఎవరిని బట్టి విభజించాం మనం? వెరీ గుడ్, యేసు క్రీస్తు. ఎవరి కాలంలో పుట్టాడని చెప్పబడింది? ఏ రాజు కాలంలో పుట్టాడు? ఆషేర్ నువ్వు ఆన్సర్ చెప్తావా? రాజైన హేరోదు. చెప్పు సుందర్. రాజైన హేరోదు. సుందర్, వివేక్ సుందర్ ఎవరెవరు కనిపించారు చెప్పాలి. హేరోదు, యేసుక్రీస్తుల వారు, తూర్పు దేశపు జ్ఞానులు. వెరీ గుడ్. ఆషేర్ నువ్వు చెప్పగలుగుతావు ఇప్పుడు? చెప్పు. తూర్పు దేశం జ్ఞానులు. ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు పేరు ఏం పేరు? రాజైన యేసుక్రీస్తు. ఓకే, యేసుక్రీస్తు. ఇంకొక రాజు కూడా ఉన్నాడు. ఇంకొక రాజు ఎవరు? హేరోదు. రాజైన హేరోదు. సాత్విక చెప్తుందా? సాత్విక చెప్తావమ్మా? ఎవరు కనిపించారో చెప్తావా సాత్విక? చెప్పగలదా? చెప్తావమ్మా సాత్విక? ఇంకా చెప్పలేదు. ఎవరెవరున్నారు? చెప్పు. ఎవరు కనిపించారు మనకు అక్కడ? త్వరగా చెప్పాలి. త్వరగా. అంటే నేను చెప్తాను. అంటే ఎవరది? ప్రజ్ఞ వివేక. చెప్పు. నీ ఫేస్ కనిపించాలి నాకు. దగ్గరికి రైట్. చెప్పు. ఓకే. పిమ్మట రాజు. ఎవరెవరున్నారు రాజులు అక్కడ? మనకి ముగ్గురు కనిపిస్తున్నారు కదా. ఎవరు? ఇద్దరేమో రాజులు ఉన్నారు, ఒకళ్ళేమో జ్ఞానులు ఉన్నారు. ఫస్ట్ రాజు ఎవరు? ఆ టైంలో ఉన్న రాజు ఎవరైన? రాజైన హేరోదు. సెకండ్ ఎవరు? రాజుగా పుట్టినవాడు, ఆయనే క్రీస్తు. మనం లాస్ట్ వీక్ చూసుకున్నాం, ఎవ్వరు కూడా పుట్టేటప్పుడే రాజులుగా పుట్టరు, కానీ క్రీస్తు మాత్రం పుట్టటమే రాజుగా పుట్టాడు. సాహస్, పెన్సిల్ తినకు. క్రీస్తు మాత్రం రాజుగానే పుట్టాడు. అదే కదా సెకండ్ వర్స్ లో, రెండో వచనంలో వాళ్ళు ఏమని క్వశ్చన్ చేస్తారు? వీళ్ళు వస్తారు కదా తూర్పు దేశపు జ్ఞానులు. జ్ఞానులని ఇంగ్లీష్ లో ఏమంటారని చెప్పా? వైజ్ మెన్ కాదు, గ్రీక్ పదం నేర్పించా మీకు. ఒక గ్రీక్ వర్డ్ నేర్పించాను లాస్ట్ వీక్. ఏంటది గ్రీక్ వర్డ్? ఎంతమంది గుర్తుంది? బిబ్లాస్ అండి. ఏయ్,
తూర్పు దేశపు జ్ఞానులు, జ్ఞానులకి గ్రీక్ పదం నేర్పించాను లాస్ట్ వీక్. వెరీ గుడ్. మ్యాగీ. మ్యాగీ అనగానే తినే మ్యాగీ కాదు అని కూడా చెప్పాను. మ్యాగీ అనగానే వైజ్ మెన్, ఆస్ట్రాలజర్స్ అని కూడా అంటారు. నక్షత్రాలని చూసే వాళ్ళని మ్యాగీ అని పిలుస్తారు గ్రీక్ లో. ఓకే, వాళ్ళు వచ్చారు అని చెప్పాం. ఇప్పుడు నక్షత్రాలను చూసి వచ్చిన వాళ్ళు ఈ హేరోదు దగ్గరికి ఎందుకు వచ్చారు? వై ఎరుషలేంకి వచ్చారు అని కూడా పాయింట్ చూసుకున్నాం మనం లాస్ట్ వీక్. ఎందుకు ఎరుషలేంకి వచ్చారు? Because that's the capital of that place. బికాస్ ఎరుషలేము ఇస్రాయేలు దేశానికి క్యాపిటల్ సిటీ కాబట్టి అక్కడికి వచ్చారు. ఎందుకు? రాజుగా పుట్టాడు కాబట్టి. రాజు ఎక్కడ పుడతాడు? రాజుగారి ఇంట్లోనే పుడతాడు, అంతే కదా. రాజుగారింట్లో రాజు పుడతాడు అని హేరోదు రాజు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం అడుగుతున్నారో సెకండ్ వర్స్ టక సెకండ్ వర్స్ చదివి వచ్చేసిన వాళ్ళు చెప్పండి, రాని వాళ్ళు చదివేయండి. Where is he who was born king of Jews? Where is he For we who have was born in the tribe of వద్దు వదిలే చదువు. నెక్స్ట్ ఎవరమ్మా? నెక్స్ట్ ఎవరు రెడీగా ఉన్నారు? అజయ్ చెప్తున్నాడా? రిషిత చెప్తుందా? రెండవ వచనం మీరు చెప్తానండి. నేర్చుకున్నారు. where is he who was born of Jews? For we have seen యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చిదమని చెప్పిరి. వెరీ గుడ్. ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా డైలాగ్ లాగా చెప్పాలి. యూదులు వచ్చి వీళ్ళెవరు? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి రాజుతో కరెక్ట్ గా మాట్లాడుతున్నట్టుగా చెప్పాలి. ఎవరు చెప్తారు అమ్మా? ఇక్కడ ఎవరు తెలుగు, కువైట్ తెలుగు దగ్గర ఎవరున్నారు? మీ పేరు మర్చిపోయాను. కృపానంద్. కృపానందే కదా. కృపానంద్ చెప్పునానా. మీరు వీడియో ఆన్ చేయండి, నాకు ఫేసెస్ కనిపిస్తాయి. చెప్పాలి ఇప్పుడు. సెకండ్ వర్స్ చెప్పేసేయాలి. ఆనంద్. యూదుల రాజుగా ఉన్నాడు. తూర్పు దేశపున తూర్పు దిక్కున దేశమున దిక్కున. ఓకే, తూర్పు దిక్కున. తూర్పు దిక్కున ఏం చూసి వచ్చాం? తూర్పు దిక్కున ఏమి చూసి వచ్చారు? ఓకే, వెరీ గుడ్. ఇంకెవరు నెక్స్ట్? ఇంకెవరు చెప్తారు సెకండ్ వర్స్? చెప్తానండి. త్వరగా అయిపోయింది టైం, త్వరగా చెప్పాలి. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రం చూచితిమి. నక్షత్రమును చూచి నక్షత్రమును చూచి మేము ఆయనకు పూజింపవచ్చితిమని. ఆయనను ఆయనకు కాదు, ఆయనను పూజింపవచ్చితిమి అని ఎవరెవరితో చెప్పారు? తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు ఎవరితో చెప్పారు? ఏమైంది? హేరోదు అండి. హేరోదుకు చెప్పారండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రము మేము చూడవచ్చితిమి. ఆయన్ని చూచి ఆయన్ని పూజింపవచ్చితిమి.
వెరీ గుడ్. ఇక్కడ చూడండి మనకి ఎవరెవరు కనిపిస్తున్నారు. మీకు నెక్స్ట్ టైం మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు అనగానే ఈ సీన్ గుర్తు రావాలి. ఓకేనా? ఇగో తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు, వెనకాల కొంతమంది వేరే ఎవరో కూడా ఉన్నారు. ఇక్కడ కింగ్ కనిపిస్తున్నాడు, కింగ్ హేరోదు కనిపిస్తున్నాడు. రాజైన హేరోదు దినములలో యూదయా దేశపు బెత్లెహేములో ఎరుషలేముకి చూసారా, రాజుగారి ప్యాలెస్ కాబట్టి ఇలా ఉంది. ఎరుషలేముకి ఎవరు వచ్చారు? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు డైలాగ్ చెప్తున్నారు చూడండి, కరెక్ట్ గా వినాలి డైలాగ్. మీకు డైలాగ్ లా చదివితే ఈజీగా వచ్చేస్తుంది. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దేశమున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన్ని పూజింపవచ్చాం అంటున్నారు. ఏమంటున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఎవరిని అడుగుతున్నారు వాళ్ళు? డైరెక్ట్ గా హేరోద్ దగ్గరికి వెళ్ళి ఎవరన్నా ఇదిగో మీ అబ్బాయి ఏడి అని అనట్లే. వాళ్ళు ఏమన్నా మీ అబ్బాయి ఏడి అని అడుగుతున్నాడా? రాజుగారు అబ్బాయే రాజు కదా, అందుకని మేము మీ బాబు ఏడండి, మీకు కొత్తగా బాబు పుట్టాడు కదా అని అడుగుతున్నారా? అడగట్లే. ఏమడుగుతున్నారు తెలుసా? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని అడిగి మళ్ళీ ఏం చెప్తున్నారు తెలుసా? మీకు డౌట్ వస్తుందేమో, మేము మీ దగ్గరికి ఎందుకు వచ్చాం, రాజు పుట్టాడని మాకెలా తెలిసింది, ఎవరు చెప్పారు అని మీకు డౌట్ వస్తుందేమో అని వీళ్ళు ఎవరని చెప్పాను, వీళ్ళని ఏమని పిలుస్తారు? వీళ్ళని ఏమని పిలుస్తారు? మ్యాగీ అని పిలుస్తారని చెప్పాను. మ్యాగీ అనగానే ఏంటి? నక్షత్రాలని స్టడీ చేసేవాళ్ళు, ఆస్ట్రాలజర్స్, నక్షత్రాలను గూర్చి చదివేవాళ్ళు. వీళ్ళు ఏమంటున్నారు వెంటనే? మేము తూర్పు దిక్కున, వీళ్ళు వచ్చింది తూర్పు దేశము నుండి, ఆ దేశములో మళ్ళీ ఈస్ట్, తూర్పు దిక్కున, ఈస్ట్ డైరెక్షన్ అంటే తూర్పు దిక్కున ఏముంటది ఒరిజినల్ గా? రోజు పొద్దున్నే తూర్పు దిక్కున ఏమొస్తుంది? సన్, సూర్యుడు వస్తాడు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచాం. వీళ్ళు ఏం చూచారంట? ఫస్ట్ నక్షత్రాన్ని, ఆయన నక్షత్రాన్ని చూశారు. అంటే రాజు పుట్టినప్పుడు రాజుకు ఒక నక్షత్రం కూడా పుట్టింది. ఆ నక్షత్రాన్ని మేము చూసాం. చూసి ఏం చేశారు? చూచి ఆయనను పూజింపవచ్చితిమి. మాకు ఇప్పుడు ఎందుకు వచ్చామో తెలుసా? మా అల్టిమేట్ పని ఏంటనుకుంటున్నారు? ఏదో చూసి వెళ్ళిపోదామని రాలే. మేము స్టడీ చేస్తున్నాం. స్టడీ చేసినప్పుడు నక్షత్రం కనిపించింది. నక్షత్రం పుట్టినప్పుడు అది యూదుల రాజుదని తెలిసింది. ఆయన ఇక్కడే పుడతాడని ఇక్కడికే వచ్చాము. వచ్చేం చేస్తాం? జస్ట్ చూసి వెళ్ళిపోం. మేము చూసి పూజింపవచ్చితిమి. మనం క్లాస్కి ఎందుకు వస్తామంటే సోనాంటిని చూడవచ్చితిమి అంతే. వాక్యము నేర్చుకొనవచ్చితిమి కాదు. సోనాంటిని చూడవచ్చితిమి, ఫ్రెండ్స్ అందరినీ చూడవచ్చితిమి, వాట్సాప్లో అలర్ట్ చూచి సోని ఆంటీని లేదా క్లాసును చూడవచ్చితిమి అంటారు మీరు. కానీ మనం దేనికి రావాలో తెలుసా? క్రీస్తును చూచి, క్రీస్తు నక్షత్రాన్ని చూచి క్రీస్తును పూజింపవచ్చారు. మీరు కూడా పూజించడానికి రావాలి. పూజించడం అంటే ఏంటి? వాక్యాన్ని లోపలికి వేసుకోవాలి. మనకి వాక్యం లోపలికి వెళ్తే ఎలా ఉంటది? ఎప్పుడెప్పుడు అందరికీ చెప్పేద్దామా అని ఉండాలి. మీరు చెప్పట్లేదు అనుకోండి, రాయట్లేదు అనుకోండి, మీకు లోపలికి వెళ్తుందా వెళ్ళట్లేదా? వెళ్ళకపోతే ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. అర్థమవుతుందా? వెళ్ళకపోతే సమ్ ప్రాబ్లం అని అర్థం. మరి మీకు ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం లేదు కదా? లేదండి. అర్థమవుతున్నాయి అన్ని? లేదండి, అర్థమవుతున్నాయండి. ఎందుకు వీడియోస్ మళ్ళీ ఆఫ్ చేశారు? 2వ వచనం, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? ఆషేర్ నేర్చుకుంటున్నావా? కూర్చో, సిట్ డౌన్ ప్రాపర్లీ. యు షుడ్ నాట్ మూవ్ వైల్ క్లాస్ ఇస్ గోయింగ్ ఆన్. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున. ఎక్కడ? తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. మేము ఆయన్ని పూజించడానికి వచ్చాము. ఈ వచనం మీరు నేర్చుకుని రావాలి, నీట్గా రాయాలి.
చక్కగా వెయ్యండి, జ్ఞానుల్ని వెయ్యండి, రాజుగారిని వెయ్యండి. వాళ్ళు ఏం డిస్కషన్ చేస్తున్నారు ఏంటి అని చక్కగా పైన డైలాగ్ బాక్స్ వేసి నీట్గా బొమ్మ వేసి డైలాగులు రాసి పంపించాడు. పేపర్ మీద కెలికేసి పంపించారంటే ఊరుకోండి. అందంగా నీట్గా బొమ్మలు వేయండి. బొమ్మ వేయడం రాకపోతే చక్కగా ఒక పెద్ద సర్కిల్ గీసి జ్ఞానులు అని రాయండి. ఇంకో సర్కిల్ గీసి హేరోదు అని రాయండి. వేయగలిగితే బొమ్మ వేయండి, ట్రై చేయండి. ఓకే, హేరోదు రాజు, జ్ఞానులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు బొమ్మ వేసి రాసి పంపించాలి. చిన్న పిల్లలకి పేరెంట్స్ హెల్ప్ చేయండి డ్రాయింగ్కి. రిషితకి నిద్ర వస్తుంది, క్లాస్ క్లోజ్ చేసుకుందాం. క్లోజ్ యువర్ ఐస్. మత్తయి సువార్త 2:2 నేర్చుకుని నాకు వాయిస్ మెసేజ్ పంపించాలి ఎల్డర్స్ క్లాస్ అయ్యే లోపలే. అండ్ ఇంకోటి ఏం చెయ్యాలి అంటే వచనాన్ని రాసి మంచి డ్రాయింగ్ వేసి వచనాన్ని రాసి 2 నాకు క్లాస్ అయ్యే లోపల పంపించాలి. అర్థమవుతుందా? సరే, ఎల్డర్స్ క్లాస్ అయ్యేటప్పటికి పంపించేయాలి. రెడీగా ఉంటే టక్మన్ 1 మినిటే పడుతుంది పంపించడానికి. అర్థమవుతుందా? నేను ఇంకొక 2 ఆప్షన్స్ ఇస్తాను, మీ అందరికి 1 ఆప్షన్ అయిపోయింది. ఇంకొక 2 ఆప్షన్స్ మీరు హోంవర్క్ చేయలేదనుకో మీకు ఇంకా క్లాసెస్కి అలౌ చేయను. నా క్లాసెస్ వరకు నేను అలౌ చేయను, చాలా స్ట్రిక్ట్గా ఉంటాను నేను క్లాసెస్ విషయంలో. అర్థమవుతుందా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఇంతవరకు ప్రభా నాయన అనేక విషయాలు పిల్లలతో పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, మరి నువ్వు పుట్టడాన్ని లెక్కించడానికి హేరోదుని గురించి చెబుతూ ప్రభా మేము ఇప్పుడు కాలాన్ని నీ బట్టి లెక్కిస్తూ ఉన్నామని పిల్లలకు నేర్పించడానికి మీరు కృప చూపించారు నాయన. మరి తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూచి నిన్ను పూజింపవచ్చారు నాయన. మేమేం చేస్తున్నాం నీ గురించి ఇంత తెలుసుకుని మేము కనీసం వాక్యాన్ని నేర్చుకోలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి. నీ యందు భయము కలిగి వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకోవడానికి నాయన నీ కృప చూపించండి. ఈ ప్రయాస వ్యర్థం కాకుండాన్నట్లు సహాయాన్ని దయచేయమని పిల్లలందరికీ నాయన నువ్వంటే భయాన్ని భక్తిని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. వందనాలు నాన్న. గుడ్ నైట్. అందరూ హోంవర్క్స్ పంపించాలి. ఆ షేర్ కూడా, ఆ షేర్ తప్పించుకోవడానికి లేదు. ఆంటీ మీరు ఆరోగ్యం బాగుందా ఆంటీ? బాలేదు, నువ్వేం చెప్పట్లేదు కదా, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? థ్యాంక్ యూ. అయితే చేస్తున్నాం ఆంటీ. ఓకే, థ్యాంక్ యూ.